జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులారా, రేపు మనం గురు పౌర్ణమి జరుపుకుంటాం. అందరూ భక్తితో ఒకసారి ఈ శ్లోకాన్ని జపించండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ అనగా గురువుగారు మన జీవితంలో మనలో జ్ఞానాన్ని సృష్టిస్తారు. గురు విష్ణు అంటే ఆ జ్ఞానాన్ని మన జీవితంలో నిలబెట్టి మనల్ని కాపాడుతారు. గురుదేవో మహేశ్వర అనగా మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మనలో ఉన్న చెడు అలవాట్లని నాశనం చేస్తారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అనగా గురువుగారే సాక్షాత్తు భగవంతుడి స్వరూపం అని మన శాస్త్రాలు చెబుతాయి. అలానే తస్మై శ్రీ గురవే నమః, అలాంటి గురువుగారికి నా నమస్కారము అని ఆ శ్లోకం ఒక అర్థం చెప్తుంది. అలానే ఈ గురు పౌర్ణమి రోజున ఏమి చేయాలి అంటే, మనకి విద్య నేర్పిన గురువు గారికి నమస్కారం చేసుకొని వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. కుదిరితే గురువు గారికి వస్త్రాలు, దక్షిణ తాంబూలము, పూలు పళ్ళు ఇచ్చి నమస్కారం చేసుకోవడం చాలా మంచిది. అది కుదరకపోతే కనీసం గురువు గారికి నమస్కారం చేసుకొని, గురువు గారు నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం మీరే అని చెప్పి గురువు గారికి నమస్కారం చేసుకొని గురువుగారి ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా నమస్కారం చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళే మనకి మొదటి గురువు. అలానే కుదిరితే కొంత సమయము భగవద్గీత, రామాయణం వినడం కానీ చదవడం కానీ చెయ్యాలి. అది కుదరకపోతే దేవుడి నామస్మరణ చేయడం చాలా మంచిది. మనకి ఆ భగవంతుడు జీవితం ఇస్తే ఆ జీవితానికి ఒక మార్గం చూపించేది ఆ గురువు గారు. కాబట్టి ఆ గురు పౌర్ణమి రోజు మన గురువు గారికి నమస్కారం చేసుకొని వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. మళ్ళీ ఇంకొక మంచి వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను. మీ బద్రీనాథ్ స్వామి. జై శ్రీమన్నారాయణ.